అన్నట్టు. స్తోత్రం. కానీ మనిషి జీవితంలో మనం ఏం కలిగి ఉన్నాం? ఈరోజు కుటుంబాలు కలిగి ఉన్నారు. ఎప్పుడైనా మీ భర్తను పట్టుకొని చేయి పట్టుకొని పెళ్ళైన వాళ్ళు, దేవుడు నేను బహుమానంగా ఇచ్చాడు, మా కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు అన్నారా ఎవరైనా? తిట్టుకోవడం తప్ప. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా అనండి. అంటే అది మంచి మనసు. ఎప్పుడైనా భార్య వంట చేస్తుంది, అన్ని రకాలుగా అన్ని వండి పెడుతుంది, బిడ్డలను చూసుకుంటుంది, అలా కలిగిన భార్యను కలిగిన భర్త ఏమనాలి? ఏ రోజన్నా ఒక్కరోజైనా అమ్మా నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, బిడ్డల కొరకు ఎంత కష్టపడుతున్నావు, నేను పట్టించుకోపోయి నువ్వు పట్టించుకుంటున్నావు, దేవుడు నిన్ను నాకు బహుమానంగా ఇచ్చాడు అని ఎప్పుడన్నా చెప్పారా భర్తలు? చెప్పాలి. స్తోత్రం. ఎదుటివారి కష్టాన్ని ప్రయాసను గుర్తించలేక కళ్ళ ఎదుట ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతా, నిందిస్తా, ఏదో ఒక విధంగా వారిలో లోపాలు చూసి వారిని ఇబ్బంది పెడతా ఉంటే, ఎందుకంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి పోల్చుకోవటం. కాబట్టి ఈరోజు మనిషి జీవితం ఏది కలిగి ఉన్నాడో దాన్ని బట్టి సంతోషించక, ఎవరో పరిగెత్తుతున్నారని వారి ప్రయాణంలో మనం కూడా చేయాలని ఇక తిరుగుతూనే ఉంటారు చక్రంలాగా. దేన్ని చూసుకున్నా అంతే. ఈరోజు మనిషి జీవితం ఎలాగెళ్తుందంటే బ్రతుకు దినములల్లా శ్రమ, ప్రయాస, వేదన. సంతోషంగా బతికిన దినాలు ఏమైనా ఉన్నాయా? కలిగిన వాటిని బట్టి తృప్తి కలిగి ఉన్నది ఏమన్నా ఉందా అంటే, దేవుడు ఏ మేలు చేస్తున్నాడో, ఎలాంటి కృపనిస్తున్నాడో మన జీవితాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నది చాలామందికి లేదు. కానీ మనకు ఏది కలిగి ఉందో దానికంటే ఉన్నవారిని, మనకన్నా ది బెటర్ ఉన్న వాళ్ళని పోల్చుకొని ఈరోజు మన జీవితాలను మనమే నిందించుకుంటూ మన జీవితాలను మనమే కడముట్టించుకున్నాం. అది క్షేమం కాదు. లోకాన్ని చూస్తే అదే నేర్చుకునేది. లోకాన్ని చూసి, మనుషులను చూసి, మన ఆశలను చూసి ఈ లోకం అనే చక్రంలో పడితే ప్రయాసే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి కాకి బాధ కలిగిందంటండి, జీవితం మీదే విరక్తి కలిగిందంట. దేనికి చెప్పండి అమ్మా? కాకి. ఆ కాకి అనుకుందంట, కథలేండి కథ. ఆ కథలో కాకులు మాట్లాడతాయి, ఏ జంతువులు కూడా మాట్లాడతాయి. స్తోత్రం చెప్పండి. ఆ కాకి నా బ్రతికి ఏం బ్రతికిది, నల్లగా పుట్టేనో, ఏ ఇంటి మీద వాళ్ళదామన్నా ముందు చే అని అంటున్నా, షూ అని తరుగుతున్నారు, నాకు అసలు విలువే లేదు, నా బ్రతుకు చూడ ఎంత నల్లగా ఉందో అని తన జీవితాన్ని చూసి బాగా నిందించుకుంటా ఒక రోజున హంసను చూసిందంట. దీన్ని, అబ్బా నువ్వంటే దేవుడికి ఎంతో ప్రేమ, నిన్ను చూడు ఎంత తెల్లగా పుట్టించాడో, నువ్వు చూడు ఎంత అందంగా ఉన్నావో, నా బ్రతికేమైతే నల్లగా అయింది, ఏ అందం లేదు, ఏ విలువ లేదు అనుకుంటూ బాధపడతా ఉంటే హంస అందంట, నిజమే నా ఆనందం ఎంతవరకు తెలుసా, రామశిలకను చూడనంతసేపు అందంట. స్తోత్రం. నాది ఒకే కలరు, శిలకను చూసావా? శిలక దానికి ముక్కు ఒక కలరు, బాడీ ఒక కలరు, చూడటంతోనే దాని అంటే ఎంత ఆనందపడతారో. పిల్లలు కూడా అది చెట్ల మీద వాళ్తే, చిలకలు వాళ్తే ఎలా ఉంటుంది? కోలాహలంగా ఉంటుంది. అసలు అది జీవితం. కాకి నా జీవితం వల్ల నాకు అంత బెటర్ ఏమనిపించలేదంటే, కాకి నిజమే కదా అని ఆలోచించి చిలక దగ్గరికి వెళ్ళి వాలింది. స్తోత్రం. అబ్బా చిలక, నీది ఏం జీవితం, దేవుడు నీకు ఎంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను, చూడు నీ బాడీ ఒక కలరు, ముక్కు ఒక కలరు, అంతేనా అని పొగుడుతూ ఉంటే ఈ చిలక అందంట, నిజమే నువ్వు చెప్పింది, నాకు 2 రంగులే కానీ నా సంతోషం ఎంతవరకు అంటే నెమలిని చూడనంత వరకు అన్నంట. దేన్ని? నెమలి. నాదే ఉంది 2 రంగులే. నెమలు చూసావా? రంగులు అనగానే కాకి నిజమే కదా, నిజమే కదా అని మళ్ళా వెళ్ళి ఆడవాలిందంట. ఏడా అక్క చెప్పండి అక్క, నెమల దగ్గర వాలింది. అబ్బా దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో చూడు, నీకు అసలు ఎన్ని రంగులు, ఎన్ని రకాల రంగులు ఉన్నాయో, అసలు నీది కదా జన్మ అంటే, మాదేం జన్మ అని అంటా ఉంటే నిజమే అందంట నెమలి. అని నాదేం బ్రతుకులే అందంట. అదేంది, ఏముంది, నీదే అసలైన బ్రతుకు అని కాకినందంట. నీదే అసలైన బ్రతుకని. అదేంది అంటే, మరి నాకెన్ని బాధలు ఉన్నాయనుకుంటున్నా, నేనేదో పొరపాటునట్టు వెళ్తానా, ఒక్కడు కూడా నన్ను కుదురుకొంచడం, పీక్కుంటారు. ఏం పీకుతారు? నెమలి ఈకలు పీకటం. వాళ్ళకేం మెంటలో ఏందో తెలియదు, ఈకలన్నీ లాగేసి ఆడాడో పెట్టుకుంటుంటారు. వాళ్ళేం మనుషులో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇన్ని రంగులు ఉన్నాయి కానీ ఏం లాభం, ఎటు వెళ్ళినా నాకు బాధలే.
నన్ను ఏ ఇంటి మీద అన్నా వాళ్ళని ఇస్తారా? రెండోది ఏం చెప్పిందంటే, నువ్వైతే నేను భూమి మీదే, నువ్వైతే ఆకాశంలో ఎగురుతావు కాకి, నేను ఎప్పుడు బాధపడతాను. ఎందుకు తెలుసా? ఎందుకు ఈ నెమలి జీవితం చక్కగా కాకిలాగుంటే భలే ఉండేది అనుకుంటాను అందంట. స్తోత్రం. ఇప్పుడు టోటల్గా కాకేమనుకుంటే, అమ్మాయ నా జీవితమే ధన్యమైంది అనుకుంది. చప్పలు కూడా దేవుని స్తోత్రం. ఎందుకు ఈరోజు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనిషి జీవితం ఏది కలిగి ఉన్నామో, ఎలాగ దేవుడు కృపనిచ్చాడో, ఎలాంటి కుటుంబ వ్యవస్థనిచ్చాడో, బిడ్డలనిచ్చాడో, ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నామో అది బట్టి తృప్తి లేకుండా ఎక్కడెక్కడో వేటినో చూసి, లోక సంబంధమైన వాటిని చూసి వాటిలో పడి పరుగులెత్తుతూ ఈరోజు మనిషి జీవితం ప్రయాసతో కొనసాగుతూ ఉంది. ఇది మనిషి జీవితం. లోకములో మనిషి పడుతున్న ప్రయాస గాలిని పట్టుకుంటానికి మనిషి ప్రయాసపడినట్టుగా ఏది చూసినా, ఏది వచ్చినా, ఏది అనుభవిస్తున్నా, ఎంత చేసినా మనిషి జీవితంలో తృప్తి లేని పరిస్థితులు, ఆఖరికి మనిషి వారి మనసుకు నచ్చినట్టుగా దేవునికి వ్యతిరేకంగా బతుకుతూ అనేక రకాల పాపాలు చేస్తూ దేవుని ఉగ్రతను మనిషి తెచ్చుకొని ఇక్కడ శాపకరంగా మరణించిన తర్వాత ఆ నరక గుండములో, అగ్నిగుండంలో పడడానికి మనిషి సిద్ధపడుతున్నాడు. అలాంటి మనిషిని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. స్తోత్రం. యేసయ్య రక్తం ఇచ్చి, అయ్యా ఆ చక్రంలో పడ్డారా, ఇక ప్రయాస తప్ప ఏమీ ఉండదు, ఇదిగో రండి. మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. నా కాడి మీ మీద వేసుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. స్తోత్రం. నా మార్గంలోకి రండి, నా కాడి కిందకి రండి, జీవితంలో నెమ్మది అంటే ఏందో నేను చూపిస్తా, నా యొద్దకు రండి అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, మన జీవితాన్ని యేసు రక్తంలో కడగబడి ఆయన లోకమును చూడటం ఆనేసి, లోకాన్ని చూడడం మానేసి, రక్షకుడైన యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో మన పాపాలని కడిగేసుకొని బాప్తీసం పొంది, ఇప్పుడు మనకి లోకం కాదు మాదిరి, లోకంలో సినిమా యాక్టర్లు కాదు మాదిరి, లోకంలో రాజకీయ నాయకులు కాదు మాదిరి, వాళ్ళందరూ మాదిరి పెట్టుకుంటే మనం కూడా వాళ్ళ వెనకబడి నరకానికి వెళ్తాం. అలా కాకుండా మరి ఎవరు మనకు మాదిరి అంటే, మన కొరకు ప్రాణం పెట్టి, మన రక్షణ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య మనకి మాదిరి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అది ఇక్కడ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. మనము కూడా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా, మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అదిగోండి, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు ఈ పందెమందు ఓపికతో పరిగెత్తు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా మనకి ఒక పందెం ఉంది. అబ్బాయ్, నిన్ను రక్షించా, ఇదివరకు లోకంలో లోక సంబంధంగా ప్రయాసపడ్డావు, కుటుంబం అన్నావు, ఏదేదో అన్నావు, గందరగోళం అయిపోయావు. ఇప్పుడు నీకు యజమాని నేనున్నా, నిన్ను కడిగి బాగు చేసా, ఇదిగో నిన్ను నిలబెడుతున్నా, నా వైపు చూసి నువ్వు ఇక నీ యాత్ర ముగించు. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, పోరాటం వచ్చినా నా వైపు చూడు, నా మాట యందు విశ్వాసం ఉంచు, నేను నిన్ను విడిపిస్తా, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తా. స్తోత్రం. నువ్వు ఏదేదైతే చేయలేక అలసిపోయావో, ఏ విషయాలైతే లోకాన్ని, మనుషులను చూసి కృంగిపోయావో, ఇప్పుడు మరలా స్టార్ట్ చేయి. నేనున్నా, నేను నిన్ను నడిపిస్తా, నా వైపు చూస్తూ ముందుకెళ్ళు, నేను నీకు ప్రతి విషయాల్లో జయాన్ని ఇస్తాను అని దేవుడు వాక్యం చెప్తుంది. స్తోత్రం. చాలా మంది లోకస్తులైతే ఈ కుటుంబాలు, ఈ పరిస్థితులు, ఈ ఇబ్బందులను బట్టి ఈ జీవితమే వద్దురా అని వెళ్ళి అందులో కలుగుతున్నారు. ఇందులో సన్యాసంలో అంతా మాయ, కుటుంబం మాయ, మనిషి మాయ, బ్రతుకు మాయ, బిడ్డలు మాయ, అంతా మనం గాలి ధూళి అనుకుంటూ వెళ్తుంటారు. అట కాదు, యేసన్న గారు కూడా ఒక పాట రాశారు. అంత వ్యర్థమని స్తోత్రం, నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయె. అంత వ్యర్థమని వ్యర్థులైరెందరో, నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయె.
పడిన ప్రయాసము శాశ్వతృపగా నా యందు నిలిచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? లోకస్తులు అయితే వ్యర్థం రా బాబు, ఈ బాధలు పడలేం, ఈ కుటుంబాలు పడలేం, ఈ శోధన పడలేం, ఈ బిడ్డలతో ఏగలేం, ఈ పరిస్థితుల్లో ఏగలేం, మనల్ని అర్థం చేసుకునేవాడు లేడు, మనల్ని విడిపించేవాడు లేడు, మనల్ని అన్ని విషయాల్లో మనం నలిగిపడి ఈ బ్రతుకొద్దు, ఈ జీవితం వద్దు అని వారి జీవితాలను వాళ్ళే ఉరిలేసుకొని చనిపోయిన వాళ్ళు కొంతమంది. అమ్మా, ఆ బండి కింద పడిపోయి చనిపోదామని వెళ్ళిన వాళ్ళు కొంతమంది. అంటే వాళ్ళని ఎగతాళిగా అంటలేదు, కానీ వచ్చిన ప్రయాసను బట్టి, వెళ్తున్న పోరాటాన్ని బట్టి, ఎక్కడ దారి లేని పరిస్థితిని బట్టి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరించే వాళ్ళకంటే ఇంకా రాళ్ళేసి కొట్టి ఇబ్బంది పరిచే సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆదరించేవారు లేక, ఎటుపోవాలో తెలియక, జీవితంలో చచ్చిపోతే బాగుండు, కుటుంబం అంతా కలిసి చచ్చిపోతే బాగుండు అని ఎంతోమంది జీవితాలు పాడు చేసుకున్నారు. అంటే జీవితాలు కడముట్టించుకుంటున్నారు. కారణం ఏంటంటే విడిపించే యేసయ్య ఉన్నాడని వారు తెలియదండి. ఈ మధ్య ఒక వార్త విన్నా. అబ్బాయి ఎవరో 22 సంవత్సరాల కుర్రాడంట ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరిపోసుకొని చనిపోయాడు. అదేంద్రా కుర్రాడు ఉరిపోసుకోవడం ఎందుకు? ఏమైందంటే ఆ అమ్మాయిని ఎవరినో ప్రేమించాడంటమ్మా. సోదరం చెప్పండి అమ్మా. అమ్మాయిని ఎవరినో ప్రేమించారంట. వాళ్ళది ఎంత ప్రేమ అనుకుంటున్నారు? ఆ అమ్మాయి ఎక్కడో సంబంధాలు చూస్తున్నారని ఆ అమ్మాయి చచ్చిపోయిందంట. ఆ అమ్మాయి చచ్చిపోయిందని వీడు ఒక వారం తర్వాత వీడు చచ్చిపోయాడు. ఏమండి చూడండి, వ్యర్థమైన ప్రేమలో, వ్యర్థమైన లోకాశల కొరకు ఏమండి ఏం చేశారు? తల్లిదండ్రులను వదిలిపెట్టేశారు. ఇప్పటిదాకా ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులు పరిస్థితులన్నీ పక్కన పెట్టేసి ఆఖరికి చావుకు తెగించి ఎవరినో ప్రేమిస్తున్నారని చచ్చిపోయి చంపేసుకున్నారు. ఇప్పుడు చూడండి, నాకు అనిపించింది, ప్రేమ కొరకు చచ్చిపోవటం ఈజీ అండి, ప్రేమ కొరకు కలిసి బతకడమే కష్టం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాల్సింది. జుట్టు కొట్టుకోకపోతే అప్పుడు నన్ను అడగండి. స్తోత్రం గట్టిగా హల్లెలూయా. మరి ఏంది? ఇద్దరు వారి ఇష్టాల కొరకు ప్రేమించే వ్యక్తి కొరకు చచ్చిపోవడం ఈజీ, కానీ ప్రేమించే వ్యక్తిని భరించి వారి కొరకు కష్టాన్నైనా సహించి వారితో కలిసి వెళ్ళడానికి ప్రేమ కావాలండి. స్తోత్రం. కలిసి జీవించడం కష్టం, కలిసి వారి కొరకు వీళ్ళు చచ్చిపోవడం ఈజీ. ఈరోజు మనుషుల జీవితాలు చూడండి, ఏది మాట్లాడితే చాలు సావు 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 అంటుంటారు. చావు అన్నా రావట్లేదు అంటుంటారు. ఎందుకో తెలుసా? సాతాను కుట్ర ఇది. ఏదైనా చిన్న వాటం వస్తే చచ్చిపోతే బాగుండు, నా బ్రతికి ఇంకెందుకు, చచ్చిపోతే బాగుండా, ఏదో అనుకున్నది అవ్వలేదని. ఒక ఆయనకి కళ్ళు